మనిషి బలం నమ్మకమే, బలహీనత నమ్మకమే. అందుకే మనల్ని నమ్మిన వాళ్ళ ఆశను ఎప్పటికీ వమ్ము చేయకూడదు. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువను ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. కన్న కల ఒకటి, ఉన్న పరిస్థితి ఒకటి. పరిస్థితి చక్కబెట్టేసరికి కలకు కాలం చెల్లిపోతుంది. ప్రేమ కథకి మొదలు ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఆ కథ ముగింపులో అంతే బాధను ఇస్తుంది. మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, మనల్ని పట్టించుకోని మనుషుల మీద మమకారం అస్సలు చూపించకూడదు. కోపం కన్నా మౌనం చాలా గొప్పది. ఎందుకంటే కోపం నీ పతనాన్ని కోరుకుంటే, మౌనం చాలాసార్లు నీ విలువను పెంచుతుంది. గుర్తుంచుకో, జీవితంలో అర్థం చేసుకునే మనుషులు మన దగ్గర ఉన్నప్పుడు కన్నీళ్లు కూడా ఆనంద బాష్పాలుగా మారిపోతాయి. జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి. ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి. భూమిలోకి పాతుకుపోయిన వేర్ల లోతు చెట్టుకే తెలియదు. పువ్వులు పూసిన తర్వాత, కాయలు కాసిన తర్వాతనే ఆ చెట్టుకు అర్థమవుతుంది. జీవితం కూడా అంతే. బిందెడు పాలలో ఒక చెంచాడు పెరుగు వేస్తే ఎలా తోడుకుంటుందో, బండెడు కష్టాల్లో ఒక అడుగు తను తోడుగా నడిచినా జీవితం తోడుకుంటుంది. కత్తికి అధికారానికి బాగా దగ్గరగా ఉండరాదు, తెగేదాకా తెలియదు. సరి అయిన సమయపాలన లేని జీవితం బ్రేకులు లేని వాహనం వంటిది. బ్రతుకుదారి ఎటుపోతుందో తెలియదు. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు అంతే. సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. ప్రేమలో పడ్డాక మాటలు కోటలు దాటుతాయి, విడిపోయాక మౌనం రాజ్యమేలుతుంది. నవ్వడానికి ఖర్చు లేదు, కానీ నవ్వడం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. బడిలో లేని సిలబస్ అంతా బ్రతుకులో ఉంటుంది. అందుకే బడిలో నేర్పిన పాఠాల కంటే బ్రతుకు నేర్పిన పాఠాలే గొప్పవి. ప్రేమ స్నేహాన్ని అడిగింది, నేను ఉన్న చోట నీవు నిలబడవు ఎందుకు అని. అప్పుడు స్నేహమంది ప్రేమతో, నీవు కన్నీరు మిగిల్చిన చోట నేను ప్రేమనందిస్తానని. బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేటంత విలువలేనిది కాదు. భరిస్తే బలం అవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. వాదించి మనుషులను, వేధించి మనసుని ఎప్పుడూ గెలవలేము. ప్రేమ, స్నేహం అనేవి అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే గొప్ప పెట్టుబడులు. మనం ఏది ఇస్తే అది రెట్టింపుగా మన వద్దకు వస్తుంది. నమ్మితే మోసపోతాం, నమ్మకపోతే ఒంటరి అవుతాం. నమ్మి మోసపోవడం కంటే నమ్మకపోవడమే మంచిదేమో. నీ ఉండే తీరు నీ ఎదుగుదలకు మూలమైతే, నీవు గడిపే సమయం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దేవుడు మన చేతివేళ్ల మధ్య ఖాళీ ఎందుకు ఉంచాడో తెలుసా? మనల్ని నచ్చేవారు మన చేతిని పట్టి జీవితాంతం మనతో నడిచేందుకు. రెంట్ కట్టేటప్పుడు సొంత ఇంటి విలువ, వంట వండేటప్పుడు వంట విలువ, జాబ్ లేనప్పుడు పైసల విలువ, దూరమైనప్పుడు మనుషుల విలువ, జాగ్రత్తలు లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. ఒకసారి క్రింద పడి చూడు, నిన్నెత్తడానికి ఒక చేయి కూడా ముందుకు రాదు. ఒకసారి పైకి ఎగిరి చూడు, లాగి దించేయడానికి 100 చేతులు ముందుకొస్తాయి. ఒక ఆడది ప్రేమిస్తే అమ్మ కూడా గుర్తుకు రానంతగా ప్రేమిస్తుంది. అదే ఆడది ద్వేషించడం మొదలుపెట్టిందంటే మళ్ళీ ప్రేమను పొందడానికి మరో జన్మ కూడా సరిపోదు.